హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు ది టీడీ అడ్డా ఛానల్. ఇక నిన్నటి వ్లాగ్ని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈరోజు వ్లాగ్ కూడా చూసి అందరూ ఆనందిస్తారని కోరుకుంటూ ఇక నా వ్లాగ్ని అయితే స్టార్ట్ అయితే చేసేస్తున్నాను. ఇక ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ 10:55 అయితే అవుతుంది. నేనైతే మన స్టోర్కి అయితే బయలుదేరుతున్నాను. ఇక ఈరోజు అయితే ఆలస్యమైంది. ఇక నేనైతే తొందరగా మన స్టోర్కి అయితే బయలుదేరాలి. ఇక కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పాత వాళ్ళు అయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. ఈరోజు అయితే సండే ఉండడం వల్ల ఈ వ్లాగ్లో అయితే ఏదో ఒక స్పెషల్ అయితే తీసుకురావాలని నేనైతే చూస్తున్నాను. ఇక ఈరోజు సండే కాబట్టి చూద్దాం, ఏదన్నా ఒక స్పెషల్ అయితే మన వ్లాగ్లో అయితే ఉండబోతుంది. ఇక స్పెషల్ అయితే ముందే చెప్పేస్తే స్పెషల్ ఎందుకు అవుతుంది అది. ఇక చూద్దాం, ఆ స్పెషల్ ఏందో మీకైతే చెప్పకుండా అయితే ఆ స్పెషల్ అయితే చేసేస్తాను. ఇక స్పెషల్ అయితే మన వ్లాగ్లో అయితే ఈరోజు ఉండబోతుంది. ఇక మనమైతే మన స్టోర్కి అయితే దగ్గరలోనే ఉన్నాము. ఇక చూడొచ్చు, మన స్టోర్కి అయితే నేనైతే వచ్చేసాను. ఇక ఈరోజు అయితే కొద్దిగా లేట్ అయితే అయింది. ఇక ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ 3:01 అయితే అవుతుంది. నేనైతే ఇప్పుడు లంచ్ అయితే చేస్తున్నాను. ఈరోజు అయితే లంచ్ అయితే చాలా లేట్ అయిపోయింది. ఇక తొందరగా నా లంచ్ అయితే చేసేస్తున్నాను. ఇక నా లంచ్ చేసుకొని నేనైతే నా పనిలోకి అయితే వెళ్ళిపోవాలి. ఇక లంచ్ సూపర్గా ఉంది. ఇక నా లంచ్ అయితే అయిపోయింది. ఇక లంచ్ అయితే గుడ్ డన్ అయిపోయింది. ఇక ఇప్పుడైతే టైం 5:55 అయితే అవుతుంది. ఇక నేనైతే మన స్టోర్ అయితే క్లోజ్ అయితే చేశాను. ఇక ఈరోజు సండే కావడంతో మన స్టోర్ అయితే తొందరగానే క్లోజ్ అయితే చేస్తాము. ఇక స్టోర్ క్లోజ్ చేసుకొని నేనైతే మన మినీ ఇక ఈ రూట్ అయితే మీకు తెలిసైతే ఉండాలి. ఇది మన పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్తుంది రూటు. ఇక ఈ రూట్ నుండి మనం ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక పక్కన చూడొచ్చు, మనకు పోలీస్ స్టేషన్ అయితే కనబడుతుంది. ఇక పోలీస్ స్టేషన్ ముందు నుంచి నేనైతే మన మినీ ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ముందైతే చూసుకోవచ్చు, పింక్ కలర్ షెడ్స్ అయితే ఉన్నాయి. ఈ షెడ్లలో మనకు మేక మాంసం అయితే అమ్ముతారు. ఇప్పుడైతే చూసుకోవచ్చు, నేనైతే మన మినీ ట్యాంక్ బండ్కి అయితే ఆ రూట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇక నా పక్కన చూసుకోవచ్చు, ఇది మనకు సాయిబాబా గుడి. ఇక ఈ సాయిబాబా గుడి ముందే మనకు మినీ ట్యాంక్ బండ్ అయితే ఉంటుంది. ఇక వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. ఇక ముందు చూడొచ్చు చెరువు. ఇంతకుముందు వ్లాగ్లో మీకు చూపించే ఉంటాను. ఇక ఇదండి ఇక వ్లాగు. ఇక ఈ వ్లాగ్లలో వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉందో. ఇక అప్పుడు చూసినప్పుడు కూడా ఈ వ్యూ అయితే మీకు చూపించాను. ఇక దానికన్నా బెటర్గా కొద్దిగా చూపించాలని అనుకుంటున్నాను. ఇక చూడొచ్చు, ముందు వ్యూ అయితే సూపర్గా ఉంది. అప్పుడు వచ్చినప్పుడు అయితే ఈ మొక్కలు అయితే కొద్దిగా దూరం అయితే ఉండే. ఇప్పుడైతే కొద్దిగా దగ్గరకు వచ్చి మొత్తం గ్రీన్గా బెటర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ పొలాలు అయితే చూసుకోవచ్చండి. అప్పుడు చూసుకున్నట్టయితే కొద్దిగా తక్కువ అయితే చూపించాను. ఇక ఇప్పుడైతే మనకు ఇక్కడ సూర్యుడు కూడా కనిపించడం జరుగుతుంది. మంచిగా ఎర్రగా ఇక్కడ సూర్యుడు అయితే కనిపించడం జరుగుతుంది. ఇక పచ్చని పొలాలలో అక్కడ సూర్యుడు కూడా ఎర్రగా మంచిగా కనిపిస్తున్నాడు, చూడొచ్చు. ఇక లొకేషన్ అయితే అదిరిపోయిందండి. ఇక ఈ బిజీ షెడ్యూళ్ళల్లో మనకు ఈ పచ్చదనం ఈ మొత్తం అనేది మనకు దొరకడం అయితే చాలా కష్టం. ఇక వీక్లో వన్ డే అన్నా ఎక్కడైతే మనం స్పెండ్ చేయాలి. ఎందుకంటే మొత్తం ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడ లొకేషన్ కూడా సూపర్గా ఉందండి. ఇక ఈ చెరువు ఇది చాలా బాగుంది. ఇక మీరైతే ఎంత బిజీగా ఉన్నా సరే ఒక వీక్లో వన్ డే అన్న ఇలా స్పెండ్ అయితే చేయండి. ఇక ప్రశాంతమైన వాతావరణంలో అదిరిపోతుంది. నా ముందైతే చూసుకున్నట్టయితే ఇది మన బాన్స్వాడలోనే బెస్ట్ పార్క్ అండి. ఇక మన బాన్స్వాడలో ఇదే మనకు పార్క్ అనేది మల్టీ జనరేషన్ పార్క్ అంట ఇది. ఇక్కడ లోపలైతే చాలా ఆడుకునే వస్తువులు, మన ఫోటో దిగడానికి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక ఉయ్యాలలు చాలా అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఐ లవ్ బాన్స్వాడ. ఇక ఇదైతే మనకు బాన్స్వాడలో స్పెషల్ అట్రాక్షన్. పైన చూడొచ్చు నెమలికి కూడా ఉంది. ఇక్కడ చెట్టు టైప్లో ఒకటైతే చేశారు. ఇక లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాను. ఇక లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ అయితే ఉంది. ఇక ఇది లోపలికైతే మనం తర్వాత అయితే వెళ్దాము. ఇక మన వీడియోకి అయితే 100 వ్యూస్, 20 లైక్స్, 10 కామెంట్స్ అయితే వస్తే దాంట్లోకి అయితే వెళ్ళి ఫుల్ వీడియో అయితే తీస్తాను. ఇక ఇది కూడా అంతే అండి. ఇది మనకు చిల్డ్రన్ పార్క్. ఇక్కడ దీంట్లో కూడా వెళ్తాను. మీరైతే తొందరగా 100 వ్యూస్
20 లైక్స్ 10 కామెంట్స్ అయితే చేసేయండి. ఇక చేసేసిన వెంటనే ఇది లోపలికి వెళ్ళి మొత్తం డీటెయిల్గా అయితే మీకు వీడియో అయితే తీసి చూపిస్తాను. ఇక నేను లోపలికి వెళ్ళేదాన్ని కానీ బయట నుంచి కొద్దిగా కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక ఇక్కడ కూడా అడిగాను, ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలని అన్నారు. ఇక మీరైతే తొందరగా 100 వ్యూస్ 20 లైక్స్ 10 కామెంట్స్ అయితే తొందరగా కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక చేసిన వెంటనే నేనైతే మొత్తం వీడియో అయితే తీసి మీకైతే బ్లాగ్లో పెట్టడం జరుగుతుంది. ఇక నేనైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ వ్యూ అయితే చూసుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, ఇది మన పార్క్, మల్టీ జనరేషన్ పార్కు. దూరం నుంచి వ్యూ చూడొచ్చు. ఐ లవ్ యూ బాన్స్వాడ అనేది బాగా కనిపిస్తుంది. ఇక పార్క్ అయితే దూరం నుంచి అయితే బాగా కనిపిస్తుంది. ఇక లోపలైతే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇక మీరైతే తొందరగా వ్యూస్ లైక్స్ కామెంట్స్ అయితే కంప్లీట్ చేసేయండి. ఇక నేను బయట నుంచి కొద్దిగా అయితే క్లిప్స్ అయితే తీసుకున్నాను, వీడియో క్లిప్స్. ఇక చూడొచ్చు ఆ క్లిప్స్ ఎట్లా ఉన్నాయో. ఇక నేనైతే మళ్ళీ మన ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇక ఈ దారిలో ఈ లొకేషన్ మొత్తం చూడొచ్చు మీరు. ఇక నేనైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ చెరువు అయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది. ఇక నేనైతే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం వీడియో అయితే తీశాను. ఇక మొత్తం వీడియో అయితే ఇది చూసేయండి. ఇక ఒకటి ఇటు ఒకటి అటు అని మొత్తం వీడియో అయితే మొత్తం కంప్లీట్ అయితే తీశాను. అటు పచ్చటి పొలాలు, ఇటు అయితే చెరువు, సూపర్ సీనరీ అండి. మీరైతే అప్పుడప్పుడు అయితే ఇక్కడికి రండి, మొత్తం ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇక అప్పుడప్పుడు ఇక్కడికైతే రావాలి. మనం ఈ బిజీ షెడ్యూల్లో మనమైతే ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంకి వెళ్ళడం కంపల్సరీ అండి. అప్పుడే మన మనసు అయితే ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇక నేనైతే మొత్తం చూసేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇక ఇప్పుడు టైం చూసినట్లయితే 6:45 అయితే అవుతుంది. నేనైతే ఇంటికైతే వచ్చేసాను. ఇక నేను ఇంటికి వచ్చిన తర్వాత మన ప్రభాస్ అన్న డార్లింగ్ మూవీ చూస్తున్నాను. ఇక మూవీ అయిన తర్వాత మన పరిశాన్ బాయ్స్ వీడియో చూస్తూ డిన్నర్ చేస్తున్నాను. ఇక డిన్నర్ చేసి నేనైతే నిద్రపోతానండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ గుడ్ నైట్.